మిస్సమ్మ మిక్సీ పడుతుండగా ఈలోపు చెంబ కొంపదీసి ఈ మిక్సీకి ఏదైనా చేసిందా, కరెంట్ షాక్ కొడుతుంది ఏంటి, మనోహరి దీని రకంగా ప్లాన్ చేసిందా అనే విధంగా చెంబ అనుకుంటూ ఉంటుంది. మిక్సీ పట్టిన తర్వాత ఈలోపు అంజు పాప వచ్చి, మిస్సమ్మ నాకు డౌట్ ఉంది, ఆ డౌట్ క్లియర్ చేయవా అంటుండగా, సరే అంజు 10 నిమిషాలు ఆగు, ఈలోపు వంట అయిపోతుంది, వెంటనే మన హాల్లోకి వెళ్ళి ఇక నీకు డౌట్ క్లియర్ చేస్తాను. సరే మిస్సమ్మ, నేను హాల్లో ఉంటాను, నువ్వు త్వరగా రా. సరే నువ్వు వెళ్ళు అన్న తర్వాత ఈలోపు వంట ప్రిపేర్ చేస్తుంది. ఇక ఇప్పుడు నీ చావు నీకు ఎదురు వస్తుంది మిస్సమ్మ, కాసేపట్లో చావు వెతుక్కుంటూ నువ్వు వెళ్తావో నిన్ను వెతుక్కుంటూ చావు వస్తుందో చూద్దాం అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అసలు ఏం చేయబోతున్నావు, మిక్సీ కాడ కరెంట్ షాక్ కొట్టి ఆ మిస్సమ్మ చచ్చిపోతుంది అనుకున్నా, అదే జరగలేదు, మరి ఏం చేయబోతున్నా మనోహరి, చాలా టెన్షన్గా ఉంది అని చెంబ అంటుండగా, ఏముంది ఇప్పుడు జరగబోయేది సీన్ చావుతో ముడిపడుంది. ఎందుకంటే ఇంట్లో ఒక్కసారిగా వైరస్ లాంటిది ప్రవేశిస్తున్న తర్వాత గ్యాస్ వల్ల మొత్తం ఇల్లంతా పొగపట్టి అప్పుడు శ్వాస బంధించినట్టయి మిస్సమ్మ అక్కడికక్కడ చచ్చిపోబోతుంది. డూప్లికేట్ కిల్లర్ని పిలిపించి ఇదంతా చేయిస్తున్నాను. మిస్సమ్మ కాసేపట్లో శవంలా అమర్ వచ్చేసరికి ఇక శవంతో ఎదురు పడుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈలోపు అనుకున్నట్టే మనోహరి డూప్లికేట్ కిల్లర్కి ఫోన్ చేసి వెంటనే తను అనుకున్నది చెయ్యాలని చెప్పేసి ఈ విధంగా ఆ కిల్లర్కి ఫోన్ చేసి ప్లాన్ చెప్తుంది. అదే సమయానికి మనోహరి మూతికి ఒక ఆక్సిజన్ బాపద్ది పెట్టుకుంటుంది. ఎందుకంటే ఈ తను స్మెల్ చూడకుండా మిస్సమ్మ చూసి అంజు పాప ప్రాణాలు వదలాలని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేస్తుంది కదా. అనుకున్న ప్రకారం అమర్ వాకింగ్కి వెళ్తాడు. ఈలోపు డూప్లికేట్ కిల్లర్ వచ్చి వెంటనే హాల్లో డౌట్ క్లియర్ చేస్తున్న అంజు పాప ఇద్దరు కలిసి హాల్లో కూర్చుంటారు. ఆ డూప్లికేట్ కిల్లర్ వచ్చి వెంటనే ఇక ఒక బాంబు లాంటిది లోపల అంటు పెట్టి వేస్తాడు. అంటే అది మొత్తం స్ప్రెడ్ అవుతే ఆ స్మెల్ వల్ల ఇక ఒక్కసారిగా వ్యాపించి వైరల్గా మారి తన ఒంట్లోకి చేరి ఇప్పుడు అక్కడికక్కడే చచ్చిపోతుందన్నమాట. అనే విధంగా వెంటనే అది ఒక దేశం నుంచి వెళ్ళి తెప్పిస్తుంది మనోహరి. ఇక వెంటనే అతను అదే ప్లాన్ ప్రకారం ఇంట్లో వేసి డోర్ పెట్టిన తర్వాత ఎవరు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే శ్వాస ఇబ్బంది పడుతుంటూ ఇక అంజు పాప మిస్సమ్మ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ మనోహరి మాత్రం చాలా సంతోషపడుతూ ఈసారి చావుతో ఎదురుపోలుతుంది అని ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఇక డోర్ కొడుతుండగా డోర్ రాకపోయేసరికి అంజు పాపకు అలా మూతికి ఇక చున్ని పెడుతుంది కదా, ఇబ్బంది పడుతూ ఒక్కసారిగా మిస్సమ్మ కింద పడిపోతుంది. ఇక ఈ దెబ్బతో మిస్సమ్మ కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చింది అనే విధంగా మనోహరి అనుకుంటుండగా ఈలోపు వెంటనే అమరు వచ్చేస్తాడు. మరి అమరు వచ్చి మిస్సమ్మ కడుపులో బిడ్డను అంజు పాపను కాపాడతాడా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మిస్ కాకుండా ఇక మనోహరి ఆగడాలకు ఆనకట్ట వేయడానికి తిరిగి మళ్ళీ ఈ లోకంలో రాగబోతుంది అరుంధతి రావడం వల్ల మనోహరి ఆటలు ఇక ఆడే ఆటకు తను చెక్ పెట్టబోతుందా అనేది రివ్యూలో తెలుసుకుందామండి. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి.